మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆనాటి పాలకులు ఏ విధంగా ప్రజలను హింసించారో తన పోరాటం ద్వారా ప్రపంచానికి తెలిపిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. తెలంగాణ కోసం గొప్ప పోరాటాలు చేసిన వారిలో చాకలి ఐలమ్మ ఒక్కరని కలెక్టర్ తెలిపారు. గత పోరాట ఫలితాలే నేటి స్వాతంత్ర తెలంగాణ అని, వాటి బీజాలను నేటి వ్యక్తులు మర్చిపోతున్నారని, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిన పోరాట యోధులను గుర్తుపెట్టుకోవాలని కలెక్టర్ కోరారు. చదువుతోనే ప్రజలలో చైతన్యం కలుగుతుందని, స్థిరమైన ప్రణాళిక తీసుకొని అందరూ కలిసి పరిష్కారం కోసం అన్వేషించాలి. సమాజంలో వెనుకబడిన వారికి సాయం అందించేందుకు ముందుకు రావాలని, సమాజంలో ఎన్నో అవకాశాలు వస్తుంటాయి, వాటిని సద్వినియోగం చేసుకొని ముందుకు పోవాలని కలెక్టర్ సూచించారు. చాకలి ఐలమ్మ ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోరాడాలని, సమాజంలో మహిళలు ముందుకు వచ్చినప్పుడు అసలైన చైతన్యం కలుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. మహానుభావుల ఆశయాలు, ఆకాంక్షలు, స్ఫూర్తిని కొనసాగించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ అభివృద్ధి అధికారి అనసూయ, డిటిఓ రవికుమార్, డిడబ్ల్యూఓ నరసింహారావు, టీఎన్జీఓ సెక్రటరీ దున్నశ్యామ్, డీసీడీఓ లత, డిఈఓ అశోక్, డిటిడిఓ శంకర్, చాకలి ఎస్సీ సాధన కమిటీ చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్ నాగయ్య, రజక ఉద్యోగుల సంఘం రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఎం అచ్చయ్య, జిల్లా అధ్యక్షులు ఉపేందర్, రజిత, ఉద్యోగుల జిల్లా వైస్ ప్రెసిడెంట్ జె సైదులు, చాకలి ఎస్సీ సాధన కమిటీ మహిళా నాయకురాలు ఏ పద్మ, సిహెచ్ యాకలక్ష్మి, కె నిర్మల, బి శైలజ, ప్రజా సంఘాలు సిబ్బంది పాల్గొన్నారు.